రైతు సోదరులందరికీ నమస్కారము. వేసవిలో వరి సాగు చేస్తున్న రైతులకు ముఖ్యంగా వారికి ప్రత్యేక నమస్కారములు. ఇప్పుడు వేసవిలో సాగు చేస్తున్న వరి పంట గురించి మనం పూర్తి విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వేసవిలో దాదాపుగా అన్ని చోట్ల కూడా ఈ పొట్ట దశలో ఉంది. అంటే పిలకలు బాగా వేసే సమయంలో ఉన్నట్లున్నది. ఇప్పుడు ప్రజెంటు ఈ పిలకలు వేసే టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ పూర్తి సమాచారం అప్డేటు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ వరి సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, తర్వాత ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, తర్వాత ఈ వరి కోసిన తర్వాత తీసుకోవాల్సిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్, అదేవిధంగా అన్ని విషయాలు పూర్తిగా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ వరి సాగులో బెట్టను తట్టుకునే కొత్త వంగడాలైనటువంటి విత్తన రకాల గురించి, తర్వాత నీటి యాజమాన్యం, తర్వాత కలుపు నివారణ, అదేవిధంగా వివిధ దశల్లో వరి ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు పిచికారీ చేయాలి, ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అనే విధంగా అన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఈ వరి సాగులో పూర్తి సమాచారం, పైరు నారుమడి నుంచి మళ్ళీ కోసేంత వరకు కూడా అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముందుగా వరిలో సూక్ష్మ పోషక లోపాల సవరణ, దానికి నివారణ గురించి తెలుసుకుందాం. హరిత విప్లవం ద్వారా రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగి మొక్క పెరుగుదలకు అత్యంత ఆవశ్యకమైన నేలలో లభించే సూక్ష్మ పోషకాలు క్రమేణా మొక్కకు అందుబాటులోకి రాకపోవడం పంట దిగుబడి మీద ప్రభావం చూపుతున్నాయి. లోప లక్షణాలు గమనించి పంటపై పిచికారీ చేయడం కంటే భూమి ద్వారా మొక్క తీసుకునేలా దమ్ములోనే సూటి ఎరువుల కంటే ముందే వాడి మొక్క సక్రమంగా ఎదిగి నాణ్యమైన దిగుబడి పొందేలా చూడాలి. మొక్కలో ప్రధాన సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు నివారణపై సమగ్ర వివరణ ఇది తెలుసుకుందాము. సూటి ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే ఉండడం, సూక్ష్మ పోషకాలు లేకపోవడం, దీర్ఘకాలంగా సూటి ఎరువుల మీద పూర్తిగా ఆధారపడి సాగు చేయడం వల్ల నేలలో సూక్ష్మ పోషకాల పరిణామం క్రమంగా క్షీణించాయి. రైతులు పంటలపై లోప లక్షణాలు కనిపించినప్పుడు యాజమాన్య చర్యలు చేపడతారు. సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు పంటపై కనిపించకముందే దిగుబడిని తగ్గిస్తాయి. పంట సరిగా ఎదగడానికి, అభివృద్ధి మరియు మంచి ఉత్పత్తి కోసం మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా అందాలి. మన రాష్ట్రంలో కనిపించే సూక్ష్మ పోషకాలలో జింకు లోపం తర్వాత స్థానాల్లో ఇనుము మరియు బోరాన్ లోపాలు అక్కడక్కడ గమనించడం అనేది. ముఖ్యంగా బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము మరియు మాంగనీసు లోపాలు అన్ని పంటలలో వస్తూ చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో జింకు, రాగి, ఇనుము లోపాలు బహిర్గమవుతుంటాయి. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగునీరు పోని భూములు, ఎల్లవెల్ల నీరు పెట్టే వరి పొలాల్లోనూ జింకు లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువ ఉన్న భూముల్లోనూ పూర్తిగా కుళ్ళని పంట వ్యర్థాలను నేలకు వేసినప్పుడు రాగి పోషకం తాత్కాలికంగా మొక్కకి అందుబాటులోకి రాలేకపోవడం వల్ల లోప చిహ్నాలు కనిపిస్తాయి. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నంపాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుపు ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వరి పంటకు అవసరమైన ప్రధాన సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, మాంగనీసు, బోరాన్, రాగి మరియు మాల్బినం యొక్క ఆవశ్యకత, లోప లక్షణాలు మరియు లోప నివారణకు యాజమాన్య చర్యలు గురించి తెలుసుకుందాం. జింకు లోప నివారణ, పైరుకు పెరుగుదలకు అవసరమయ్యే హార్మోన్లు, ఎంజైములు తయారీకి నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడుతుంది.
వరి విత్తనం మొలకెత్తిన దశ నుండి చివరి వరకు జింకు చిరుపొట్ట దశలో ఎక్కువగా అవసరమవుతాయి. జింకు లోపం వచ్చిన పొలాల్లో పిలకలు ఆలస్యంగా మరియు తక్కువగా రావడం జరుగుతుంది. అంతేకాక వచ్చిన పిలకలు సరిగా పెరగకపోవడం గడుసుబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పెరుగుదలలో మార్పులు కనిపించదు. వరి తర్వాత వరి పండించే నెలలో ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేటును ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించుకోవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు లేక భాస్వరం ఎరువులు వేసిన 2 రోజుల తర్వాత జింక్ సల్ఫేటు వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఆకులు మొత్తం తడిచేలా ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇనుము లోపం అనమాట. ఇనుము నారదశలో వెన్ను అంకురార్పణ సమయంలో ఎక్కువగా తీసుకుంటుంది. ఇనుము లోపం మెట్ట నారుమడలలో కనిపిస్తుంది. విత్తిన 10-15 రోజుల్లో మొక్కల లేత ఆకులు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఈ నెల మధ్య భాగం పత్రహరితాన్ని కోల్పోతుంది. నివారణ చర్యలు: లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది చూర్ణము 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి ఎకరాకి 200 లీటర్ల ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసి పూర్తిగా లోపాన్ని నివారించుకోవచ్చు. మాంగనీసు లోపం. మాంగనీసు ఎంజైములు ఉత్తేజపరచడంలో పాటు క్లోరోఫిల్ తయారు కావడంతో ఇనుముతో పాటు మాంగనీసు కూడా తోడ్పడుతుంది. అధిక క్షార నేలలు, సున్నపు శాతం ఎక్కువగా గల నేలలు, తీవ్రమైన నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత మొదలైన మాంగనీసు లోపానికి దారితీస్తాయి. ఎకరానికి 20 నుంచి 40 కిలోల మాంగనీసు సల్ఫేట్ను నేలకు వేయడం వల్ల లేదా 2 లేక 3 గ్రాముల మాంగనీసు సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల మాంగనీసు లోపం నివారణ చేసుకోవచ్చు. ఇంకపోతే బోరాన్ లోపం. బోరాన్ లోపంలో ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కలోని అన్ని భాగాలకు చేరడంలోనూ మొక్క నీటి అవసరాల మీద బోరాన్ ప్రభావం ఉంటుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి, సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరం. మొక్కల్లో సంపర్కానికి ఫలదీకరణంలో కీలక పాత్ర వహిస్తుంది. బోరాన్ లోపించినప్పుడు లేత ఆకులు చివరలు మెలితిరిగి ఎండిపోవడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, వేళ్ళు వృద్ధి చెందకపోవడం, ఆకుల వంకరలు తిరిగి రూపం మారిపోతుంది. ఎకరానికి 2 కేజీల బోరాక్స్ నేలలో ఆఖరి దుక్కులు వేసి కానీ లేదా లోప లక్షణాన్ని గమనించినప్పుడు లీటర్ నీటికి 1 నుంచి 1.5 గ్రామ్ బోరాక్స్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేసి కానీ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. రాగి లోపం. రాగి లోపించినప్పుడు ఆకులు నీలిపచ్చ రంగులోకి మారుతాయి. ఆకు చివర భాగం పత్రహరితాన్ని కోల్పోతుంది. ఎండిన మతక ఎరుపు రంగు మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. కొత్తగా వచ్చిన ఆకులు వికసించుక వెన్నులోని గింజలను చిన్నవిగా ఉంటాయి. లోప నివారణకు ఆకులపై 1 లీటర్ నీటితో కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో సూక్ష్మ పోషకాల లోపాలు నివారించుకోవడానికి రైతులు పంట పొలాల్లో శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించి వాటిలో సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవాలి. వరిలో సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా నివారించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ విధంగా అన్ని రకాల సలహాలు, సూచనలు పాటించి ఈ వరిలో అధిక దిగుబడులు సాధించి రైతులు అభివృద్ధి పడతారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై హైటెక్ అన్నదాత.